అందరికీ నమస్కారం అండి. శరభ మేమైతే ఈ వీడియోలో అయితే మా అద్రితికి అక్షరాభ్యాసం చేయడానికి మోపిదేవి వెళ్తున్నామండి. ఈ మోపిదేవి అనేది మనకి మచిలీపట్నం దగ్గరలో ఉంటుందండి. ఇది కృష్ణా జిల్లాలో ఉంటుందండి. ఈ మోపిదేవిలో అయితే మనకి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే ఉంటారండి. నిజంగా చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మేమున్న చోటు నుంచి మోపిదేవి వెళ్ళాలంటే 110 కిలోమీటర్ వరకు వస్తుందండి. సో మేము ఆటోలో వెళ్ళిపోయామండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 8 అయింది ఆటో కదా. మనకి అక్షరాభ్యాసం అనేది టెంపుల్లో జరగలేదండి. పక్కన టీటీడీ వాళ్ళది కళ్యాణ మండపం ఉంటే దాంట్లో చేశారంటండి. వీళ్ళు కూడా ఒక మండపాన్ని అయితే కడుతున్నారండి మోపిదేవి దేవస్థానం వాళ్ళు. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. సో ఇక్కడైతే మనకి ఏర్పాటు చేశారండి. ఇది వరకు అయితే టెంపుల్లోనే జరిగాయండి అన్ని కార్యక్రమాలు కూడా. ఇప్పుడైతే అది కొంచెం సరిపోవట్లేదనో ఏంటో తెలియదు కానీ కొంచెం డిస్టెన్స్లో ఉందండి కళ్యాణ మండపం, అక్కడైతే జరిగిందండి. ఇదైతే ఓన్లీ అక్షరాభ్యాసం వీడియోనండి. టెంపుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మరీ లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని ఓన్లీ అక్షరాభ్యాసం వీడియోనే దీంట్లో అప్లోడ్ చేస్తున్నానండి. మా జ్యోతిర్లింగం అయితే మేము అప్పుడు బాసార తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించామండి. మా అద్రితిని కూడా అక్కడికే తీసుకెళ్ళొచ్చు కానీ నేను సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో చేయించాలని అనుకున్నానండి. ఏదో ఒక కార్యక్రమం అయితే ఇంకా అక్షరాభ్యాసం అయితే చేయించామండి. ఇక్కడ టెంపుల్లో ఎక్కువ అన్నప్రసరణ ఒకటి, చెవుపోగులు కుట్టించడం ఒకటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. నేనైతే నిజానికి ఈ టెంపుల్లో మా అద్రితికి చెవులు కుట్టించాలనుకున్నానండి. కాకపోతే అప్పుడు మా అమ్మగారు ఎక్స్పైర్ అయిన బాధలో ఉండి మేము ఇంక ఇక్కడికి రాలేకపోయాము. కనీసం అక్షరాభ్యాసం అన్న ఇక్కడ చేయించాలని మేము ఇక్కడైతే చేయించామండి. ఇది ఇంకా పూజ వీడియో కదండి. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వనండి. ఇంట్రడక్షన్ కోసం అయితే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మీరు వీడియో చివరిదాకా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో ఎండింగ్లో అయితే చూడండి ఎంతమంది అన్నప్రసరణ చేయించుకుంటున్నారో. ఇక్కడ చాలా మంది అండి అన్నప్రసరణకి అయితే టెంపుల్ చాలా ఫేమస్. మేము ఉన్నప్పుడైతే చాలా మంది, అసలు ఇది హాల్ అయితే ఖాళీ లేదండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇంకా జనం ఉన్నారండి. మాకేనండి ఫస్ట్ పూజ జరిగింది. మేము ఇక్కడికి 8కే వచ్చేసాం కదండి. సో 9కే మాకు పూజ స్టార్ట్ అయిపోయింది. దానివల్ల మేము చాలా లక్కీ అండి, లేకపోతే మాకు చాలా లేట్ అయిపోయేది. అద్రితి పూలు అక్షత్ర వినాయకుడి మళ్ళీ అక్షత్రం పట్టుకొని బాబు వేసి కళ్ళగద్దులో నాయకుడి ఆత్మరక్షణ అందరికీ ఇంకో జనమంది అక్షరం పట్టుకోండి చెప్పండి. గణాధిప అయాదేవ పరిపూర్ణం సరస్వతే కళగద్దు అక్షర దానికి అట్లంటే అర్థంకి అట్లేదు. రాంచేసారా పలక మీద అక్కడ జోగట్టిన అటుకెళ్ళిపోతుంటే ఏమంటలేదు. అందుకే లోపలికి వెళ్ళేసరికి బోల్ మంది పడుతున్నారు. నేను అంతగా ఫస్ట్ చెప్పాను ఆ బ్యాగుల్లో పట్టేసి అటుకెళ్ళిపోతాం వెనక్కి నడిచి అంటే అండి. అందులో లేదంటే శుభ్రంగా అటుకెళ్ళిపోతాం. థియేటర్లు ఎక్కడ ఎంత థియేటర్లు పోతుంది, థియేటర్లు కూర్చోవడానికి
నువ్వు లాంగ్ వీడియో తీయమన్నా కదని చెప్పి లాంగ్ వీడియో తీసావు. బాగానే ఉన్నది. ఓపీ బాబా ఇక్కడే ఉన్నాడు, వచ్చాడు. ఓపీ బాబా కూడా ఇక్కడే ఉన్నాడు. పసుపు బాబు ఏం చదువులో చేస్తాం పసుపు నువ్వు పట్టుకోమ్మా అట్లాగే అక్షరంతో నిదానంగా పూర్తి చేయను. అక్షరం దగ్గర పెట్టి రెండు సరస్వతి మహాభద్ర మహామహిమ పరభద్ర శ్రీభద్ర పరభద్ర శ్రీభద్ర మహావిద్రమ మహాభద్రమ మహాభద్రమ దైవద్రమ మహాభద్రమ మహాకర్మ మహావికర్మ శ్రీగణమ స్వర్ణ అలాగా పట్టుకో పిలిచి ఎప్పటికన్నా అలాగా పట్టుకో సిద్ధం నమః అనకూడదు. ఇంకొకసారి 4 సార్లు రాయించారు. ఓం చూడు ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. ఏం రాత్నో తెలియదు కదా, అది చూడదు. ఏం రాత్నో తెలియదు కదా. శివ సిద్ధం సిద్ధం నమః అక్కడ సిద్ధం నమః. ఏ జ్యోతిని వేసి చూసాను ఆ పిల్లలు చూసే బొద్దిగా ఉందా అక్కడ చూసేవాడిని అడిగాను. అదే దాని మీద
అద్రిజి ఏం రాస్తున్నావా? ఓం నమః శివాయ రాస్తున్నావా? నువ్వు రాయించు. మామ నీ వల్ల పలకట్టుకుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్గా రాస్తుంది. ఇప్పుడు నువ్వు ఒకదాన్ని రాస్తావమ్మా. అదే నువ్వు ఉండరా. రాయించే తర్వాత అదిర్తి రాసి అమ్మా. ఇదిగో వీడియో చేస్తున్నాక రాసి. అది వస్తారంట అందుకే అయిపోయినట్టు. రావట్లేదు. ఇక్కడైతే మనకి మండపం దగ్గర వీడియోస్ అండ్ ఫోటోలు తీయడానికి కెమెరామ్యాన్ కూడా ఉన్నారండి. మనకి ఏంటంటే ఫొటోస్ ఒక 5 minutesలో అయితే వచ్చేస్తున్నాయండి. మేమైతే ఒక 3 ఫోటోలు తీయించుకున్నాం. మేము వెళ్ళిన వాళ్ళందరూ గ్రూప్ ఫోటో, ఇంకా మేము సింగిల్గా అయితే 2 ఫోటోలు తీయించుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అద్దరిదికి మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలండి. మీ సపోర్ట్ కూడా ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ